ఇక సెలవు, గుడ్ బై. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాజకీయానికి, కులానికి, మతానికి ప్రపంచ యాత్రికుడు దూరంగా ఉండబోతున్నారు. ఎందుకు అంటే పెళ్లి చేసుకుని ఇంటివాడిని అవ్వబోతున్నాను. సో ఇద్దరు పిల్లలు కనాలి, పిల్లంతో ఫ్యామిలీతో మిగిలిన 130 దేశాలు తిరగాలి కాబట్టి ఇంకవ్వదు. ఇంటికాడ నుంచి 6 సంవత్సరాల క్రితం 60,000 బ్యాంక్ బ్యాలెన్స్తోని 50,000 ఫాలోవర్స్తోని ఈ టీషర్ట్ వేసుకొని బయలుదేరాను ప్రపంచం అంతా. ఇప్పుడు మోస్ట్ సక్సెస్ఫుల్ యూట్యూబర్ ఇన్ ద వరల్డ్, 70 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు 10 కోట్ల రూపాయలు యూట్యూబ్ నుంచి తీశాను. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ నా దగ్గర ఉంది ప్రజెంట్. సో మీరిచ్చిన నమ్మకాన్ని, మీరిచ్చిన ఈ ఫేమ్ని నేను ఎక్కడ తాకట్టు పెట్టలేదు. దగ్గర ఒక 30 నుంచి 40 కోట్ల రూపాయల ప్రమోషన్ని ఎరంచేత కాలుతో తన్ని సబ్స్క్రైబర్ల దేవుళ్ళు వాళ్ళతో వ్యాపారం చేయకూడదని చేయలేదు. కృతజ్ఞతా భావంగా 6 సంవత్సరాలు పోరాడి బెట్టింగ్ యాప్లు బంద్ చేయడం జరిగింది. దానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాను, మీ అందరూ చూశారు. తర్వాత మత విద్వేషాల మీద పోరాటం చేశాను, రేపుల మీద పోరాటం చేశాను, ఇంకా చదువు కోసం పోరాటం, ఇంకా ఎన్నో విషయాల మీద పోరాటం చేశాను. ఎందుకు పోరాటం అంటే భారతదేశంలో ఒక మాట చెప్తే వినే రకం కాదు, రోజుల తరబడి పోరాటం చేయాలి. దానికి నేను చేశాను. అండ్ సమాజ బాధ్యతగా 80 లక్షల రూపాయలు సమాజంలో ఖర్చు పెట్టాను. అవన్నీ ఉన్నాయి. అండ్ ట్యాక్స్ పేయర్గా కూడా. సో ఎన్నో చేశాను. మీరు చూసుకుంటే 2021లో చేశాను 41 రోజులు, 2022లో చేశాను 41 రోజులు, 2024లో నెలకు 30 లక్షలు వస్తుంటే అది పక్కన పెట్టి 41 రోజులు చేశాను. 2025లో 15 లక్షలు వస్తుంటే అది పక్కన పెట్టి 80 రోజులు పోరాటం చేశాను. ఇప్పుడు 10 లక్షలు నెలకు వస్తుంటే అది పక్కన పెట్టి ఈ మత విద్వేషాల మీద 90 రోజుల పోరాటం చేశాను. ఇప్పుడు అందుకే పోరాటం ప్రతిసారి నాకు ఎంత డబ్బులు వస్తుందో మీకు చూపిస్తున్నాను. అంటే వీరు డబ్బు కోసం కాదు, నిజాయితీగా చేస్తున్నారు. అవును, పిల్లలు లేరు కాబట్టి సమాజానికి ఉపయోగపడాలి కాబట్టి ఆ విధంగా నా పోరాట ప్రతిమను చూపించాను. కానీ ఇక్కడి నుంచి అవ్వదు. ఇక నుంచి నా ఫ్యామిలీతోని ఆ గొడవలతోనే నాకు తెల్లారం అయిపోతుంది. భారతదేశంలో ట్రావెలింగ్ యూట్యూబర్లు ట్రావెలింగ్ కంపెనీలు పెట్టి కోట్లు సంపాదిస్తుంటే నేను మటుకు బెట్టింగ్ యాప్లని, మత విద్వేషాలని చెప్పి, రేపులని చెప్పి పోరాడి కొన్ని 100లో కేసులు వేయించుకున్నాను. డబ్బులు రాకపోతే అనుకుంటాను, నెలకు 30 లక్షలు వస్తున్నా కూడా అది పిచ్చి, అందరూ పిచ్చోడా అని అన్నారు. ఓకే, అసలు ఈ మత విద్వేషాల మీద ఎందుకు పోరాడాల్సి వచ్చింది అంటే, నేను బెట్టింగ్ యాప్ల కోసం మాట్లాడుతున్నప్పుడు కొందరు సనాతన ధర్మం అనే కొందరు బ్యాచ్ నేను కలవడం జరిగింది. సో వాళ్ళు బెట్టింగ్ యాప్లు చేశారు, ఎందుకు చేశారు అని అడిగితే ఇలా చేశాము అన్నారు. మీ ఎజెండాలు ఏంటి అంటే, వాళ్ళు అలాగ వాళ్ళతో పరిచయం పెంచుకొని వాళ్ళని చాలా ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ ట్రాప్ చేసి మొత్తం వాళ్ళ దగ్గర నుంచి గుట్టురట్టు చేశాను. వాళ్ళు ఏం చెప్పారు అంటే, మాకు సో అండ్ సో గవర్నమెంట్ దగ్గర నుంచి ఫండింగ్ వస్తుంది, సో మా ఎజెండా మేము సొసైటీలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం. రానున్న 4-5 సంవత్సరాల్లో మేము విపరీతంగా మత విద్వేషాలు రెచ్చగొడతాం. ఈ 2 కమ్యూనిటీలు ఏవైతే ఉన్నాయో, హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టడం, ఆ క్రిస్టియన్స్ని ఆడుకోవడం, ఇదే మా ఎజెండా అని చెప్పారు. అవునేమ్మా. సో నాకు అప్పుడు బెట్టింగ్ యాప్లే అప్పుడు బెట్టింగ్ యాప్ల కోసం పోరాడుతున్నాను. సో బెట్టింగ్ యాప్లే అతిపెద్ద సమస్య అనుకుంటే దానికన్నా మించిన 10 రెట్లు సమస్య. ఇప్పుడు బెట్టింగ్ యాప్ల వల్ల ఆ కుటుంబం పోతుంది, ఆ యువత జీవితం పోతుంది. కానీ ఈ మత విద్వేషాలు అనే వల్ల దేశం యొక్క భవిష్యత్తు 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్ చైనాలో మతం అనే కాన్సెప్టే లేదు. 99% మంది నాస్తికులు. సో అందుకే ముందుకెళ్ళింది. మనం మతం మత్తులో ఉండి మత విద్వేషాలతో కొట్టుకుంటే దేశం 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. దేశంలో 99 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 99 ప్రాబ్లమ్ని కప్పడానికి ఒక మతం మత్తు, ఒక మత విద్వేషం అనేది ఈ సొల్యూషన్ దొరికింది వీళ్ళకి. సో వీళ్ళ ఎజెండా ఇది. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సో యువత భవిష్యత్తు నాశనం అయిపోతుంది, సెక్యులర్గా బతుకుతున్న వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది, కుల మతాల మధ్యన డిస్టర్బెన్స్ అయ్యి సొసైటీ సర్వనాశనం అవుతుంది. ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే, ఎందుకు చచ్చిపోతున్నావో తెలియకుండా చచ్చిపోతారు ప్రజలు. మన బుడగ హోలీ పండుగ రోజు బుడగ ఆయన ఎందుకు చచ్చిపోయారో ఎవరికీ తెలియదు. సో ఇవన్నీ దృష్టి పెట్టుకొని పోరాటం చేయడం జరిగింది. కాకపోతే దీనికి ఎలా చేయాలి అనేది నేను బెట్టింగ్ యాప్ల తర్వాత సంవత్సరం నేను ప్రణాళిక రచించుకున్నాను. దీనికోసం మహాభారతం మళ్ళీ చెప్పాను, మహాభారతం మీకు చెప్పాను. సూక్తులు అంటే చాలా టెక్నిక్స్ అనేవి శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పినవే నేను చెప్పి నేర్చుకొని ఓకే బంగ్లాదేశ్ గొడవతో ముందుకు వద్దాం అనుకున్నాను. కాకపోతే అప్పుడు నా చేతులు మా అమ్మ నాన్న ఉన్నారు.
సో వాళ్ళని పంపించేసాక స్టార్ట్ చేద్దామని చెప్పి సిద్ధంగా కూర్చున్నాను. ఏదైనా ఇష్యూ వస్తుంది, బంగ్లాదేశ్ ఇష్యూ ఉంది అప్పటికి. సో వెంటనే శివాజీ ఇష్యూ దొరికింది. ఆ సామాను పట్టుకొని గరికపాటి గారిని పట్టుకొని మొత్తం ఇదంతా కథ నడిపించాను. సో నేనేమనుకున్నానంటే ఎప్పుడులాగే ఈ బూతులతోని ఈ గరికపాటి గారు అన్న సిచ్యువేషన్, ఆడవాళ్ళ సిచ్యువేషన్ని వాడుకొని నేను కొడదాము అనుకుంటే నేనొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందని మంచి కార్యం ఎప్పుడు ప్రపంచ దేవతలు కూడా అంగీకరిస్తారు. అంటే సీతాదేవి కాన్సెప్ట్ని వీళ్ళు పట్టుకున్నారు. చెక్ చేసుకున్నాను, సీతాదేవి ఏమనలేదు. చాలామంది లాయర్లు ఫోన్ చేసి అందులో తప్పే ఉంది, పిచ్చిన కొడుకులు ఇదేంటి టీవీలో ఎలా అరుస్తున్నారంటే అమ్మ ఛాన్స్ దొరికింది, తప్పు లేదు అయినా అరుస్తున్నప్పుడు ఇంకా అదే అడ్వాంటేజ్గా తీసుకోవాలి. వెంటనే ఆ సిచ్యువేషన్ అడ్వాంటేజ్గా తీసుకొని కొట్టారు. ఏముంది, ఆ ఇన్సిడెంట్ అయినంటే బయటకు వచ్చి నన్ను క్షమించండి, నా మాట దొరలింది. ఏమన్నాను అందులో? అప్పుడు ఏమైనా తిట్టానా, ఏమైనా అన్నానా? చిన్నది. ఈ అత్యాచారం బలాత్కారం అన్నది ఎవరు గరికపాటి అన్నారు. ఆ అన్న మాటనే నేను అన్నాను. సో నేను అన్నాను, జరిగింది అన్నాను, జరగలేదు. సో ఇక్కడ ఆ చిన్న మాటను వీళ్ళు ఇంత లాగారు అన్నప్పుడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కొట్టాను. ఎలా కొట్టాను అంటే, ఎలా వాడాను అంటే అలా వాడాను. మీరు అందరూ చూశారు, అన్ని వీడియోలు పబ్లిక్లోనే ఉన్నాయి. సో ఇక నేను వాడింది ముగ్గురిని. ఎంత పగడ్బందీగా నేను వేసిన మాస్టర్ ప్లాన్. పూర్వకాలం కూడా అత్యాచారాలు జరిగాయి కదా. ద్రౌపదుల గురించి సైంధవుడు ప్రయత్నం చేశాడు, కీచకుడు నానాయాతన పెట్టాడు, సీతాదేవి ఏ టీ షర్ట్ వేసుకుందని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. పూర్వకాలం మరి ఇదే కదా నేను అన్నాను, లేకపోతే అవ్వలేదన్నారు, నేను అయిందన్నాను. ఈ మాత్రం జ్ఞానం లేకుండా టీవీ ఛానళ్ళు పిచ్చోళ్ళు చేసేసాను. ఇదివేనండి ఆ బొక్క. ఇప్పుడు హిందూ మతం అని నేను ప్రూవ్ చేసేసుకొని నేను ఈజీగా ఎస్కేప్ అయిపోతాను. బొక్కలే వాళ్ళు గోల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం అర్థమైందిరా బాబు. ఓకే ఓకే ఓకే, సూపర్. పూజ జాగ్రత్తగా విను. నేను కొందరు కుక్కల్ని తయారు చేసుకొని ఉంచుకున్నాను. చూసారా ఆ మెసేజే అప్పటికి. వీళ్ళందరూ క్రిస్టియన్ అంటున్నారు, ఇంకెందుకని చెప్పి నేనే ఈ వాయిస్ మెసేజ్లన్నీ 90 గబ్బు లేపాలా, గబ్బు సృష్టించాలా. 90 రోజులు ఈ మత విద్వేషాల మీద మాట్లాడాలా. అందుకే మనమే మార్కెట్లో రిలీజ్ చేసి మన స్టఫ్ మనమే ఇచ్చేవాళ్ళం. ఎవరో ఇక్కడ ఏమైనా ఎర్రిపప్ప అని రాసిందా? ఆడియో లీక్స్ 130 దేశాలు తిరిగినోడా నేను ఎర్రిపప్పండా మీకు ఆడియో లీక్స్ ఇవ్వడానికి? పిచ్చిన కొడకల్లారా. ఈ సీతాదేవి ఇష్యూని ఆ రేపు 14 ఏళ్ళ అమ్మాయిని ఎవరో తెలీదు, ఏ అమ్మాయో తెలీదు, ఎక్కడ ఉంటుందో తెలీదు, జస్ట్ ఎవరో ఫోన్ చేసి అంటే అందులో మీరు వినే ఉంటారు ఆడ మనసులో అసలు సంబంధం తలా తోకాలేంది. సో దాన్ని అడ్వాంటేజ్, అది కూడా నేను బయటకు వచ్చి అసలు ఈ అమ్మాయి నా చెల్లిరా బాబు, అసలు ఎవరో ఏంటో ఫుల్ వీడియో చూడండి అని చెప్పచ్చు. కానీ నేను అది చెప్పలేదు, ఎందుకంటే నాకు ఏదైనా తర్వాత హేజుడ్. సో మీకు తెలిసి ఈడు ఎంత పెద్ద బత్తాయో, ఈడు ఏ గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నారో మీ అందరూ. సో ఈయన వాడని ఇప్పుడు హేజుడ్ అనే ఆ బత్తాయి గారు నా మీద వీడియో చేసేటప్పుడు నేను ఆడి మీద వీడియో చేస్తే అయిపోయిందే. కానీ ఆడికి మెసేజ్ చేసి నువ్వు ఈ వీడియో తీయకపోతే నీకు చుక్కలు బెదిరించాల్సిన అవసరం ఏంటి? కాకపోతే నాకు అక్కడ 90 రోజులు యుద్ధం కావాలి. ఏదో ఒక్కరోజుతో ఇప్పుడు నేను ఏం చేసినా ఈ భారతదేశంలో ఒక మాట చెప్తే ఎవరు వినరు. ప్రజల్లో అవగాహన కల్పించాలి. నేను ఎప్పుడు చేసినా ఏదో చెప్పి ఏదో చేసుకొని శాశ్వతం శూన్యం చేయాలి. మనం ఏదైనా పని చేస్తే అంతఃకరణ శుద్ధితో పనిచేయాలి. అంతేగాని ఏదో నామకావస్థ చేసే రకం కాదు. ఏది చేసినా 40 రోజులు 80 రోజులు ఇప్పుడు 90 రోజులు కూర్చొని జనంలో తీసుకెళ్ళాలి. ఫలితం పక్కన పెట్టే శ్రీకృష్ణ పరమతో పని చేయి, ఫలితం ఆశించక నీ పోరాటం చేయి, ఫలితం వస్తుందా రాదండి అది నువ్వు చేసే పోరాటం మీద దైవ గ్రహం మీద అనుగ్రహం మీద ఉంటుంది. నా ధర్మం ప్రకారం మత విద్వేషాల మీద నేను ఏ విధంగా పోరాటాలో ఆ పోరాటం. నేను ఒక హిందువుగా పుట్టాను. వీళ్ళు కొన్ని రోజుల నుంచి నువ్వు క్రిస్టియన్ అని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు 197 దేశాల్లో పెద్ద మతం చూసుకుంటే క్రైస్తవము, ఇస్లామిక్, ఆ తర్వాత మన మతం ఉన్నది. సో ఎక్కడికి వెళ్ళినా గుళ్ళు కన్నా చర్చిలు మసీదులు ఎక్కువ ఉంటాయి. అవి చూపించినప్పుడు ఒక ప్రపంచ యాత్రికుడిగా నా బాధ్యత అవి చూపించడం. అవి చూపించినప్పుడు నువ్వు క్రైస్తవుడు అంటే తప్పు. ఇప్పుడు క్రైస్తవ మతం ఏమైనా వీళ్ళు ఎలా పోర్ట్రేట్ చేస్తారంటే మత విద్వేషం రెచ్చగొట్టేవాళ్ళు క్రైస్తవుడిని ముస్లింని బూచిగా సొసైటీలో చూపించి
మత విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటున్నారు. అదేదో పెద్ద బూతులాగా నాకు ఒక సెక్యులర్గా అన్ని మతాలకి రెస్పెక్ట్ ఇవ్వాలని నా మతం, నా హిందూ మతం నాకు నేర్పించింది. సబ్కా మాలిక్ ఏక్ హై అని చిన్నప్పటి నుంచి నేర్పించి, సో ఈ సిద్ధాంతాల వల్ల సొసైటీ డిస్టర్బ్ అవుతుంది, దేశానికి నష్టం జరుగుతుంది. ఎందుకు అంటే వీళ్ళు దేశం అభివృద్ధిలో ఉండేటప్పుడు ఈ మత విద్వేషాలు అనేది వర్కౌట్ అవ్వచ్చు ఓటు బ్యాంక్కి, కానీ దేశంలో 99 బొక్కలు, నీరు, గాలి, ఆహారం, $94 దేశం రోజు రోజుకి షేర్ మార్కెట్ నేల నాకేసి, సాఫ్ట్వేర్ కంపెనీ లేక, ఉద్యోగం లేక ఇన్ని బొక్కలు ఉండేటప్పుడు ఆ బొక్కకు తోడు ఈ మత విద్వేషం అనేది బొక్క కింద తయారయ్యి దేశాన్ని సర్వనాశనం. ఓటు బ్యాంక్ పక్కన పెట్టండి, జీవితాల నాశనం అయిపోయి మీ భవిష్యత్తు గల్లంత అవుతుంది. సో ఆ తర్వాత మీ ఇష్టం. 130 దేశాలు తిరిగిన వాడుగా నేను చెప్తున్నాను, దీని మీద చట్టం తీసుకొస్తే మీ పార్టీలు, మీ భవిష్యత్తులు బాగుంటాయి. చట్టం రాకపోతే ఇది జీవితాంతం పెద్ద మచ్చ అయిపోతుంది. తిరిగి మే 1వ తారీఖున మీకు కలుసుకుంటాను. ఎందుకంటే ఈ 40 రోజులు పెళ్లి పనులు చేసుకోవాలి. పెళ్ళి అంటే మీకు తెలిసిందే, అత్తమామలు, గోల, తర్వాత ప్లానింగు, డబ్బు. ఇది పెళ్ళం పిల్లలతో ప్రపంచం 130 దేశాలు తిరగాలంటే అబ్బో చాలా కష్టమైంది. మీకు ఇప్పుడు ప్రపంచాన్ని ద్వేషించాలి అంటే న్యూస్ ఛానల్ చూడమన్నారు పెద్దలు. క్రిస్టోఫర్ కొలంబస్ ఏమన్నారంటే, ప్రపంచాన్ని ద్వేషించాలంటే న్యూస్ ఛానల్స్ చూడు, అదే ప్రపంచాన్ని ప్రేమించాలంటే ప్రపంచం తిరిగి చూడు అన్నారు. అటువంటి అదృష్టం నాకు మా సబ్స్క్రైబర్లు ఇచ్చారు. కానీ సబ్స్క్రైబర్లకి ఒకరికే సారీ చెప్పాలి. ఎందుకంటే ప్రతిసారి నేను ఏం చేసినా న్యాయం ధర్మంగా చేస్తున్నారు, న్యాయం ధర్మంగా చేస్తా కాక ఈసారి నేను వేసే ప్లాన్కి నాతో పాటు మీరు కూడా బలయ్యారు. నా సబ్స్క్రైబర్ని పాపం చాలా చివాట్లు పెట్టారు. సో వన్స్ అగైన్ మీ అందరూ నన్ను క్షమించండి. సబ్స్క్రైబర్లైన మీకు మీ చేత్తోనే ప్రపంచ యాత్రికుడు నాన్వేసిన గ్రేట్ వాడు తోపురా అనిపించుకోకపోతే నన్ను చెప్పించుకొని కొట్టండి. ఎందుకు అంటున్నానంటే నేను బూతులు ఆపేశాను, అదే పెద్ద ప్రాబ్లం. బూతులు అనేవి ఉండవు. ఇంకా మతానికి దూరంగా ఉంటున్నాము, రాజకీయానికి దూరంగా ఉంటున్నాము, కులానికి దూరంగా ఉంటున్నాము. ఇంకా దేనికి దగ్గరగా ఉంటాం అంటే ప్రపంచానికి 130 దేశాలకి దగ్గరగా ఉంటున్నాను. 130 దేశాల్లో ఉన్న టెక్నాలజీని యువతకు చెప్తాను. 130 దేశాల్లో ఉన్న అగ్రికల్చర్ని యువతకు చెప్తాను. 130 దేశాల్లో ఉన్న వింతలు, విశేషాలు, విడ్డూరాలు, వైడూర్యాలని మీకు చెప్తాను. ఇంకా 130 దేశాల్లో ఉన్న ప్రపంచ ప్రకృతిని మీకు చూపించబోతున్నాను. ఇంకా వింతలు చూపించబోతున్నాను. యువతకి ఉపయోగపడే చదువు కోసం, వాటి కోసం, ప్రజలకు ఉపయోగపడేవి ప్రపంచంలో ఏమున్నాయో నెతికి మీ ఆరోగ్యానికి, పర్యావరణానికి, దేశానికి ఉపయోగకరంగానే ఉంటాను. ఇందులో ఎక్కడ తప్పించడానికి భూతద్దం పెట్టినా తప్పు కనబడదు. సో ఎంతవరకు నా మీద ఒక 5 లక్షల వీడియోలు చేశారు. ఫేస్బుక్లోని, యూట్యూబ్లోని, ఇన్స్టాగ్రామ్లోని ఒక్కొక్కరి ఛానల్లో 100 వీడియోలు నా ముఖంతో ఉన్నాయి. ఓకే, అంతా సర్వే జన సుఖినో భవంతు. మీకు నాలాగే పెళ్ళిళ్ళు అవ్వాలి, మీకు నాలాగే పిల్లలు పుట్టాలని దేవుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. తిరిగి మే 1వ తారీఖున మళ్ళీ కలుసుకుంటాను. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు ప్రపంచం నుంచి. జై హింద్.